ప్రపోజ్ చేయడానికి రిబ్బన్ ఇస్తాడు ఫస్ట్. అది ఆవిడ పేపర్ అంతా చూసి పేపర్ చదువుతుంది, రిబ్బన్ పోద్ది. దాని నెక్స్టు కొంచెం గ్యాప్ తీసుకొని రోజా పువ్వు తీస్తాడు. ఆ గ్యాప్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. అంటే అది సిగ్గుతో కూడుకున్న భయం వల్ల వచ్చిన ప్రేమ అది. సీను నా కోసం ఒక్కసారి రాజా ఒకసారి రాజా రా. రాజా వస్తే ఆ ఎక్స్‌ప్రెషన్ వస్తది. సర్లే నేను అడిగాను మేస్త్రి పక్కలే. ఇగ అది రోజు ఇస్తా చూడు. ఇగో మైక్ పెట్టాలి. మైక్‌లో చేతి ఇది రోజు. ఏంటి పాని? ఏంటి పాని? ఆ? ఛీ! ఛీ! మొత్తం పానీ. బిలాల్ జలాల్. సో ఐ థింక్ ఇదంతా ఓన్‌గా ఆ క్యారెక్టర్‌ని ఎంత బిలీవ్ చేస్తే యాక్టర్స్‌లోంచి ఇంత ట్రూ పర్ఫార్మెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అస్ సీను. మమ్మల్ని నమ్మినందుకు అంతలాగా హార్డ్ వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్య ఐ థింక్ మాకు స్క్రీన్ ముందు అల్లరి ఎంత చేస్తాడో స్క్రీన్ వెనకాల అంత అల్లరి చేస్తాడు, అంతకంటే ఎక్కువ అల్లరి చేస్తాడు. అతని కెమెరా వెనకాల ఉన్న ఆయన పెర్ఫార్మెన్స్తో 3 సినిమాలు చేయొచ్చు. మేము స్క్రీన్ మీద ఒక సినిమాకే వాడాం మా సత్యాని. మీరు చూసింది ఆయన అల్లరిలో 10% మాత్రమే. ఐ థింక్ చాలా చాలా రోజుల తర్వాత సత్య కూడా హీ వాజ్ వెరీ హ్యాపీ. అన్నాడు దట్ ఇంత మంచి రెస్పాన్స్ రావడం, అందరూ ఇంతలా మెచ్చుకోవడం, హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. సో తన తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయమన్నాడు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇలాంటి మంచి మంచి యాక్టర్స్ని ఎంకరేజ్